హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. సారీ గైస్, రివ్యూ నేను చాలా తొందరగా మీకు ఇద్దాం అనుకున్న, నైటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ మన తెలంగాణలో నైట్ ప్రీమియర్స్ అయితే పడలేదు. మేమున్న చోటు మార్నింగ్ 4కి స్టార్ట్ చేశారు. 4కి స్టార్ట్ అయ్యి మూవీ చూసి వచ్చి రివ్యూ చేసేసరికి ఈ టైం అయిపోయింది. సారీ ఏమనుకోకండి, రివ్యూ అయితే కొంచెం లేట్ అయింది. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. అంత పెద్దగా వర్కౌట్ అన్నట్టు అనిపించింది. మూవీ ఏంటంటే మన 'ప్రభాస్' గారి రేంజ్‌కి 'పాండ్య' లెవెల్ మూవీ వస్తుందంటే మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసాము. మనం 100% ఎక్స్‌పెక్ట్ చేసాం కానీ కనీసం మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఒక 50% అన్న మూవీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఆ లెవెల్‌లో మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మన 'ప్రభాస్' గారి రేంజ్‌కి తన కటౌట్‌కి ఈ మూవీ సరిపడలేదు అన్నట్టు అనిపించింది. మూవీ మొత్తంలో ఓవరాల్‌గా అంటే ఫస్ట్ ఒక 20 మినిట్స్ చాలా బాగుంది. మధ్య మధ్యలో ఫైట్ సీన్స్ బాగున్నాయి. అండ్ భవనంలోకి మనకి ఇంటర్వెల్ సీన్ చాలా బా అనిపించింది. భవనంలోకి వెళ్ళడం చేయడం అది బా అనిపించింది. ఇక క్లైమాక్స్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఇక మిగతా స్టోరీ మొత్తం అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రెగ్యులర్ టెంప్లేట్స్‌తోనే ఉన్న సీన్స్ కొన్ని లాగ్‌గా అనిపిస్తాయి. కామెడీ పెద్దగా జనరేట్ అవ్వలేదు. అక్కడక్కడ జనరేట్ అయినప్పటికీ మనం వింటేజ్ 'ప్రభాస్' గారిని చూస్తామని అనుకుంటాం గానీ, ఆ రేంజ్‌లో మాత్రం మనకు చూయించలేకపోయాడు. మన 'మారుతి' గారైతే స్టోరీని బానే రాసుకున్నాడు గానీ, అంత పెద్దగా అయితే మనకు కన్వే చేయలేకపోయాడు. మన 'మారుతి' గారు స్టోరీ రాసుకున్నారు బానే ఉంది. కానీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్‌లో కొంచెం తడబడ్డారు. ఎందుకంటే తను మన తెలుగు ఆడియన్స్‌నే మనసులో పెట్టుకొని మూవీ తెరకెక్కించినట్టు అనిపించింది. కానీ బాలీవుడ్‌లో ఆల్రెడీ 'ధురంధర్' మూవీ రిలీజ్ అయ్యి దులిపేస్తుంది. ఆ మూవీకి మన 'రాజసాబ్' మూవీ రిలీజ్ అయ్యి బ్రేకులు వేస్తుంది అనుకున్నాం గానీ, తనకు బ్రేకులు వేసేది కష్టమే. బాలీవుడ్‌లో పెద్దగా అయితే వర్కౌట్ అవ్వదు. మన తెలుగు ఆడియన్స్‌కి నచ్చుతుండొచ్చు. ఎందుకంటే మన 'ప్రభాస్' గారి ఫ్యాను, మన తెలుగు ఇండస్ట్రీ అండ్ పాన్ ఇండియా లెవెల్‌లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుండొచ్చు. మూవీ స్టోరీ పరంగా కొత్తగా ఉంది. కానీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ మాత్రం చాలా బెటర్‌గా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో మనకు తీసుకెళ్తాయి. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్ చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. కానీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ టెంప్లేట్స్‌తో మళ్ళీ స్లోగా రన్ అవుతుంది. కొంచెం లాగ్ సీన్స్ అనిపిస్తాయి. అండ్ ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టారు. అసలు ముగ్గురు హీరోయిన్స్ అసలు మనకు మూవీలో అవసరం లేదు. వాళ్ళని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. అంత పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు వాళ్ళ ముగ్గురి వల్ల. ఒక మాళవిక గారు ఒకళ్ళు ఉంటే సరిపోతుండే. అండ్ సాంగ్స్ పరంగా ఓకే, కొంచెం బానే అనిపించాయి. ఇంటర్వెల్ వరకి అలా అలా లాగ్ తీసుకొస్తూనే ఉంటారు. ఇంటర్వెల్‌కి ప్రీ ఇంటర్వెల్ చాలా బా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్‌లో ఒక సీన్ ఉంటుంది. అది బా అనిపిస్తుంది. భవన్‌లోకి ఎంటర్ అవ్వడం, వాళ్ళ తాత వస్తాడు. ఆ సీన్స్ కొంచెం బెటర్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ నుంచి మనకు కొంచెం హైగా ఎళ్తుంది మూవీ. మళ్ళీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ టెంప్లేట్స్‌తోనే రన్ అవుతూ ఉంటుంది. అంత పెద్ద ఇంపాక్ట్ లేదు. కామెడీ అక్కడక్కడ కొంచెం జనరేట్ అయింది. అంత బాగా మాత్రం అనిపించలేదు. ఇక రెగ్యులర్ టెంప్లేట్స్‌తోనే ఉంటుంది. రెగ్యులర్‌గా రన్ అవుతుంది. అక్కడ కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. ముసలితో ఉండే ఫైట్ సీన్ కొంచెం బా అనిపించింది. కానీ గ్రాఫిక్స్ అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మనకు హర్రర్ సీన్స్ చూయిస్తారు. హర్రర్ సీన్స్ మనకు తోలుబొమ్మలాట, కీలుబొమ్మలా ఉంటాయి చూడు. ఆ లెవెల్‌లో అనిపిస్తుంది. అంత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. గ్రాఫిక్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గ్రాఫిక్స్ మొత్తం చెత్తగా అనిపించింది. అంత బా అనిపించలేదు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. మనకు క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ లాస్ట్ 20 మినిట్స్, 30 మినిట్స్ చాలా బా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం చాలా కొత్తగా రాసుకున్నారు. ఆ క్లైమాక్స్ కోసమైనా మూవీ చూడాలి అనిపించేలా అనిపించింది. మన తెలుగులో వర్కౌట్ అవుతుండొచ్చు. కానీ మిగతా చోట్ల వర్కౌట్ అవ్వాలంటే చాలా కష్టము. మూవీని ఫ్యామిలీతో అయినా చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడడం కూడా చాలా కష్టము. ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కొన్ని ఎక్స్‌ప్రెసింగ్ సీన్స్ ఉంటాయి. వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. అలా ఏం మేము ఇబ్బంది పడమనుకుంటే వెళ్లి చూడొచ్చు. మీరు కన్ఫర్మ్‌గా మూవీ చూడాలనుకుంటే చూడండి. కానీ రూ. 1000, 1500, 800 అలా పెట్టి చూడడం కంటే కాస్త కొన్ని రోజులవుతే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఓటీటీలో చూడడం బెటరు. మనకు అమౌంట్ అనేది సేవ్ అయితాయి. మీ ఇష్టం చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇక ఓవరాల్‌గా మూవీ గురించైతే ఇది. మీకు నచ్చితే వెళ్లి చూడండి. నచ్చలేదు అంటే ఓటీటీలో వచ్చే వరకు ఆగండి. ఇప్పటికైతే ఇది గైస్ మన 'రాజసాబ్' మూవీ యొక్క రివ్యూ. మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాము మూవీకి. కానీ మన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం అస్సలు రీచ్ కాలేదు. ఇప్పటికైతే ఇది గైస్ మన 'రాజసాబ్' మూవీ రివ్యూ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని అయితే ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.